వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. హాయ్ వ్యూయర్స్. సో పూణే టు ముంబై జర్నీలో మేము చాలా లొకేషన్స్ అయితే కవర్ చేసాము. పూణే సిటీలో చాలా లొకేషన్స్, దాని తర్వాత త్రయంబకేశ్వరం చూసాము, నాసిక్ చూసాము, షిరిడి చూసాము, ముంబై సిటీ చూసాము, లోనావాలా చూసాము. సో ఈ లొకేషన్స్ అన్నీ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే త్రయంబకేశ్వరం దగ్గర ఆ హిల్ స్టేషన్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ, ఆ నేచర్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ హిల్స్ కానీ చుట్టూతో ఉన్నటువంటి ప్రదేశాలు ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మహారాష్ట్రలో ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక హిల్ మీద నుండి జర్నీ చేస్తున్నటువంటిది ఉంటుంది. ఈ కొండ చాలా బాగుంటుందండి, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు కొండ మీదకి, అంత అయితే బాగుంది. ఇక్కడ మేము కొంతసేపు టైము స్పెండ్ చేసాం కూడా, వెహికల్ని స్టాప్ చేసి. సో దాని తర్వాత ప్రొసీడ్ అయ్యాం. ఈ చోట ఏదో ఒక శివలింగం లాగా ఉంది కొండ మీద. సో అంత బాగుంది. సో జర్నీలో నేను షూట్ చేసుకుంటూ వెళ్ళాను. సో త్రయంబకేశ్వరం దగ్గర అనమాట ఇది. సో ఆ టెంపుల్ చూసాము, ఆ లొకేషన్. ఇది ఎర్లీ మార్నింగ్ మేము షూట్ చేశాను యాక్చువల్గా. సో మేము ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసామో కంటిన్యూగా రెయిన్ ఫాలింగ్ అనేది జరుగుతూనే ఉంది, వర్షం పడుతూనే ఉందండి. సో సమ్ టైమ్స్ పాసిబుల్ అవ్వలేదు, కానీ నేను మోస్ట్ ఆఫ్ ది టైం అనేది కవర్ చేశాను, సీనరీస్ అనేది, లొకేషన్స్ అనేది. సో అంత బాగుంది లొకేషన్స్. సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇదనమాట. ఇది ఫాగ్ చూడండి, ఫాగ్ ఎంత బాగా హిల్ని కవర్ చేసిందో. సో త్రయంబకేశ్వరం దగ్గర ఇది టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. అక్కడ మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, హిల్ ముందు గాలిగోపురం అనమాట టెంపుల్ది. సో స్వామి అయితే చాలా అంటే చాలా బాగున్నాడు, అట్రాక్టివ్గా ఉన్నారనమాట, చాలా పవర్ఫుల్. ఈజ్ మై బ్రదర్, మై లొకేషన్. దాని తర్వాత మేము త్రయంబకేశ్వర్ అయిన తర్వాత, నాసిక్ అయిన తర్వాత మేము షిరిడి అయితే చేరుకున్నాము. ఈవినింగ్ టైం కల్లా 4 o'clock కల్లా షిరిడి చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను స్వామిని. షిరిడి సాయిబాబా లొకేషన్. సో చాలా అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు అనిపించింది టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఎస్పెషల్లీ స్వామివారి విగ్రహం చూసినప్పుడు చాలా వైబ్రేషన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. సో ఇది టెంపుల్ సరౌండింగ్ ప్లేస్ అనమాట. సో ఒకసారి ఎగ్జిట్ అయిన తర్వాత టెంపుల్ నుండి ఇక్కడ షిరిడి సాయిబాబా మందిరానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక చిన్న పార్క్ లాంటిది పెట్టారు. సో అక్కడ ఈ స్టాచ్యూ ఉంది కదా సాయిబాబాది. సో ఈ ఐడల్ ఏంటంటే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది వచ్చినటువంటి వాళ్ళందరినీ. ఆ పాట్లో నుండి వాటర్ కింద పట్టడం కానీ అది చాలా బాగుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ ఇదంతా అంటే ఇది సేమ్ టెంపుల్ ప్రిమిసెస్ కిందే వస్తాయి ఇవన్నీ. సో వెదర్ కండిషన్ బాగుంది, టెంపుల్ బాగుంది, టెంపుల్ బయట బాగుంది. మా వాళ్ళు షాపింగ్ కూడా చేశారు. ఇది ఫ్లవర్ మధ్యలో నుండి సాయిబాబా నుంచి పూలకి వాటర్ పోస్తున్నట్టుగా అనమాట. సో అక్కడ కొన్ని ఫొటోస్ కూడా నేను దిగాను. సో ఇది ఐ లవ్ సాయిబాబా అన్నట్టు టెంపుల్ బయట ఉంది. సో ఇది ఎగ్జిట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇది టెంపుల్ యొక్క గాలిగోపురం అనమాట. మీకు కనిపిస్తుంది కదా, లైట్ వెలిగి ఉంది కదా అది. సో అది అయిపోయిన తర్వాత మేము టెంపుల్ చుట్టూతా అయితే నేను జర్నీ చేశాను. సో మోస్ట్లీ 7 వరకు మేము అక్కడే స్పెండ్ చేసాము. స్వామివారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మా వాళ్ళు కూడా కొంత షాపింగ్ కూడా చేశారు. నేను మీకు అక్కడ జరిగినటువంటి షాపింగ్ కానీ, అక్కడ మా వాళ్ళు తీసుకున్నట్టు చిన్న చిన్న ఆర్నమెంట్స్ కానీ, టెంపుల్కి వచ్చాం కదా కొంచెం గుర్తుగా ఉండటం కోసం అని చెప్పేసి చాలా మా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ షాపింగ్ చేశారు. ఇది షాపింగ్ స్పాట్ అనమాట. సో టెంపుల్ పక్కనే ఉంటుంది. సో టెంపుల్లో మనకు కావాల్సినటువంటి పిల్లలు కావాలి, లేకపోతే ప్రసాదాలు కానీ, లేకపోతే ఇవన్నీ టాయ్స్ కానీ ఏమన్నా మనం తీసుకోవచ్చు. మంచి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి, కానీ బాగున్నాయి. సో ఆ టైంలో కొంచెం వర్షం పడుతుండటం వల్ల కొంచెం వెదర్ అలా ఉంది. బట్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అక్కడ కల్చర్ కానీ అంతా చాలా బాగుంది. ఈ షాప్స్ ఏంటంటే వాళ్ళ లైటింగ్ వల్ల సో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో అదైతే బాగా గమనించాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నేను షూట్ చేసినటువంటి అనమాట. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. సో మొత్తానికి ఈ షిరిడి టూర్ టెంపుల్ విజిట్ అయితే అలా కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగినాయి. థ్యాంక్ యూ యూఎస్.